ఓం నమో వెంకటేశయ. కన్యా లగ్నం, కన్యా రాశి. ఈ యొక్క కన్యా లగ్నానికి లగ్న దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవానుడు ఈ యొక్క కుంభరాశిలో ఉండడం వల్ల లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. చేసే వ్యయం సద్వ్యయానికి అవుతుంది. తీర్థయాత్ర, పుణ్యక్షేత్ర సందర్శన ఇట్లాంటివి చేయాలనే ఆసక్తి అధికంగా కలుగుతుంది. శరీర ఆరోగ్యము, దేహ దృఢత్వం ఇట్లాంటివి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే విదేశాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా వీసా, పాస్పోర్ట్ ఇట్లాంటివి తొందరగా మంజూరు అవుతాయి. వృత్తిపరంగా కూడా మంచిగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి తొందరగా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకున్నట్లయితే కనుక మీరున్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క బుధ భగవానుడు ఈ యొక్క 7వ ఇంట్లోకి ఈ యొక్క 8వ తారీఖు నుంచి వెళ్తుండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. వరుడైతే అనుకూలమైన వధువు, వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ యొక్క పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా ఆ బిజినెస్ల్లో ఇంకా ఎక్కువ గుర్తింపు, లాభాలు గడించగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు ఇట్లాంటివి బాగా పెంపొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే 26వ తారీఖు నుంచి బుధుడు 8వ వెళ్తుండడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధం విషయాల్లో అనుకూల ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క బుధుడు భరణి నక్షత్రం మీద సంచరిస్తున్నప్పుడు ఈ యొక్క ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యక్తిగత జాతకంలో 2లో కానీ 8లో కానీ శుభగ్రహాలు ఏమైనా ఉంటే కనుక శని కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ ఉండి ఈ యొక్క గోచార రీత్యా కూడా ఈ కాంబినేషన్ వచ్చింది. కాబట్టి దశలు కూడా అవి నడిచినట్లయితే కనుక ఈ యొక్క ఫలితాలు 100కి 100% జరిగి తీరుతాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించగలరు. అలాగే ఈ యొక్క బుధ భగవానుడు కొద్దిగా అనుకూల ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి కూడా బాగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే న్యాయపరమైన విషయాల్లో కూడా అనుకూల ఫలితాలు, తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి ధన భాగ్యాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు ఈ యొక్క మకర రాశిలో ఉండడం వల్ల చదువులో విద్యార్థులకి మార్కులు బాగా అధికంగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే లాభాభివృద్ధి అవుతుంది. అలాగే ఆకస్మిక ధనపరమైన, వ్యావహారిక పరమైనటువంటి లాభాలు బాగా అధికంగా లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా ఈ యొక్క శుభ పరిణామాలను పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే 15వ తారీఖు నుంచి ఈ యొక్క శుక్రుడు ఈ యొక్క కుంభరాశిలోకి వెళుతుండడం వల్ల లోన్లు ఇట్లాంటివి తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శుక్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే దైవిక బలము, శక్తి ఇట్లాంటివి పెంపొందుతుంది. అలాగే ధనాభివృద్ధి మరియు ఆకస్మిక ధన ప్రాప్తి. ఇంతకుముందు ఎవరికైనా అప్పులు ఇచ్చినట్లయితే కనుక ఆ అప్పులు వసూలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే నిల్వధనం పెరుగుతుంది. అలాగే అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి కొన్ని పనులు, మొండి పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఫలితాలని మీరు పరిపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క శుక్రుడు 64 కళలకి కారణం కాబట్టి సంగీత, సాహిత్య, నృత్యాలు, అలాగే కవిత్వము, అలాగే యాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళకి ఈ యొక్క వృత్తులలో బాగా రాణింపు, గుర్తింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించగలిగితే ఈ వృత్తుల్లో మీరు బాగా రాణించగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి తృతీయ మరియు అష్టమాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క 5వ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా కుజదశలు, అంతర్దశలు నడిచినట్లయితే విద్యార్థులకు మెరిట్ మార్కులు తగ్గడము, అలాగే కొద్దిగా న్యాయపరమైన లిటిగేషన్స్ ఇట్లాంటివి క్రియేట్ అవ్వడము, అలాగే అనవసరమైన ఖర్చులు మరియు చేద్దాకా వచ్చే కొన్ని అవకాశాలు మిస్ అయ్యే అవకాశాలు ఇట్లాంటివి కూడా అధికంగా ఉంటాయి. అలాగే 16వ తారీఖు నుంచి ఈ కుజుడు 6వ ఇంట్లోకి మారుతుండడం వల్ల కొద్దిగా శత్రురోగ రుణాది పీడలు మరియు అనవసరమైన ఖర్చులు మరియు ఈ యొక్క చేద్దాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం ఇట్లాంటి పరిణామాలు అధికంగా ఉండే అవకాశం ఉంది. శరీర ఆరోగ్యం కూడా స్వల్పంగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి చతుర్థ మరియు సప్తమాధిపతి అయినటువంటి గురు భగవానుడు అష్టమంలో ఉండడం వల్ల మరి న్యాయపరమైన చికాకులు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురుదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అలాగే
అనుకోని విధంగా కొన్ని అవకాశాలు చేతిదాకా వచ్చి మిస్ అవ్వడము, మరియు కుటుంబంలో చిన్న మనస్పర్ధలు మరియు ధన వ్యయము మరియు భూములు, స్థిరాస్తులు ఇట్లాంటి విషయాలు లిటిగేషన్స్, వేరే వాళ్ళతో గొడవలు అవ్వడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఆచితూచి వ్యవహరించినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు. అలాగ దైవికమైన బలం శక్తి పెంపొందించుకోవడం ద్వారా కూడా ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడే అవకాశం అధికంగా ఉన్నది. అలాగే పంచమ షష్టాధిపతి అయిన శనీశ్వరుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల లోన్ల కోసం ప్రయత్నిస్తే తొందరగా లోన్లు మంజూరవుతాయి. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయాలన్న ఆసక్తి అధికంగా కలుగుతుంది. వేరే వాళ్ళకి సహాయం చేయాలి, అలాగే వేరే వాళ్ళని ఆదుకోవాలి, ఇట్లాంటి ఆసక్తి కూడా అధికంగా కలుగుతుంది. దేవాలయాలకు కూడా సహాయం చేయాలనే ఆసక్తి కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే శని దశలు, అంతర్దశలు నడిచినట్లయితే కోర్టు మరియు న్యాయ సంబంధం విషయాల్లో అనుకూల ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాట తీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడతాయి. సభలలో బాగా ప్రసంగించగలుగుతారు. మీ ప్రసంగాలతో 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకుని మీరున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి లాభాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి వ్యతిరేక పరిణామాలని, అశుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కానీ చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అన్ని పరాలుగా కూడా ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించగలరు. లేకుంటే ఇబ్బందులు, సమస్యలు ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఈ యొక్క సలహాలు, సూచనలు అన్నీ కూడా పాటించి ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలరు. అలాగే వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ లగ్నానికి పాపి, శుభుడు కాదు. కాబట్టి ఈ సూర్యదశలు, అంతర్దశలు నడిచినప్పుడు కూడా కొద్దిగా అనవసరమైన ఖర్చులు మరియు ఆరోగ్యం దెబ్బతినడము మరియు శరీరం బలహీనపడడము ఇట్లాంటి వాటి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి కోపతాపాలకి గురయ్యి కొన్ని అవకాశాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది సకాలంలో సాధించగలుగుతారు. అలాగే ఈ లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ రాహుకేతులు ఇద్దరు కూడా మంచిగా అద్భుతంగా యోగించి లాభిస్తారు. మంచి శుభ ఫలితాలని, అనుకూలమైన పరిణామాలని ఇచ్చే అవకాశం ఉంది. స్టామినా, ఇమ్యూనిటీ పెంపొందుతుంది, శరీర దృఢత్వం పెంపొందుతుంది, తీసుకునే నిర్ణయాలు సరైనవి అయ్యే అవకాశం ఉంది. వేరే వాళ్ళు కూడా మీకు మంచి సలహాలు, సూచనలు ఇట్లాంటివి ఇచ్చే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగుతాయి. కొత్తగా పెళ్లి కోసం ప్రయత్నిస్తే కనుక తొందరగా వధువులకి తొందరగా అనుకూలమైనటువంటి వరుడు, ఇది వధువు అయితే వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ప్రేమానురాగాలు పెరుగుతాయి. అలాగే బిజినెస్ పార్ట్నర్స్ ఉంటే కనుక వారి మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడి ఈ ఒకళ్ళ అభివృద్ధికి ఒకళ్ళు సహకరించుకోగలుగుతారు. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే శరీర ఆరోగ్యం దెబ్బతినడం, తీసుకునే నిర్ణయాలు తడపాటు, కన్ఫ్యూజన్కి గురవడం, మానసిక ఒత్తిడి, చికాకులు, అప్పుడప్పుడు తల తిరిగినట్టుండడం, అలాగే కళ్ళు తిరిగినట్టుండడము ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. కొద్దిగా మగవాళ్ళు అయితే కనుక ఆడవాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకవేళ ఇట్లాంటి కాంబినేషన్ ఉంటే కనుక ఇంకా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒకవేళ లగ్నంలో వ్యక్తిగత జాతకంలో లగ్నంలో కనుక పాపగ్రహాలు ఉన్నా కానీ ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కుజ గురువులు లాంటి గ్రహాలు ఉంటే కనుక కుజుడుంటే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా సాధించాలనుకుంటే కనుక మీరు విశేషంగా రోజు ఓం నమ శివాయ మంత్రాన్ని కానీ, అలాగే శాంతం పద్మాసనస్థం శశిధరమకుడం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరసమభయదం దక్షిణాంగే వహంతం నాగం పాశం చ ఘంటాం వరుణమరయితం చాంభికాం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి అనే ఈ శ్లోకాన్ని కానీ మీకు తోచిన రీతిలో కనీసం 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 54 సార్లు కానీ మీరు పఠించడం ద్వారా ఈ యొక్క దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అవి సకాలంలో సాధించగలుగుతారో. అలాగే మీరు ఈ యొక్క గురువుకు సంబంధించిన శనగలు గురువారం బాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు ఆవుకి తినిపించడము, లేకుండా కనుక శనగలు ప్రసాదంగా తయారు చేయమని చెప్పి అక్కడ గుళ్ళో అర్చకులకి ఇవ్వడం ద్వారా ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది సకాలంలో సాధించగలుగుతారు. శుభం.